Garuda Kitchen World exclusive stainless steel సామాన్లు హోల్సేల్ అండ్ రిటైల్ అజీజ్ ప్లాజా ఇన్ హైదరాబాద్. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. మన ప్రాచీన కాలం నుంచి భారతదేశంలో మన ఆలయాల్లో కానివ్వండి, లేదంటే గృహాల్లో కానివ్వండి, ఖచ్చితంగా వాస్తుని ఫాలో అవుతూనే వాటి నిర్మాణం అనేది జరుగుతూ వస్తూ ఉండేది. అయితే వాస్తు అనేది దేనికి అవసరం అవుతుంది, ఎందుకు వాస్తును పాటించాలి, వాస్తును పాటించకపోతే ఏమవుతుంది, ఏ విషయాల్లో వాస్తు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది, ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు శాస్త్ర నిపుణులు, వాస్తు విద్వాన్ హరి గారు. హరి గారు నమస్కారం అండి. నమస్తే అండి. హరి గారు, వాస్తుకు సంబంధించి ఇవాళ మాకున్నటువంటి సందేహం ఏంటంటే, ఇంటికి ముఖద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారానికి ఇరువైపులా కూడా మనకి కిటికీలు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఇరువైపులా కిటికీ అనేది ఉండాలా? కంప్లీట్గా కిటికీలు లేకపోతే ఏమవుతుంది, లేదంటే సింగిల్ కిటికీ పెట్టుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ప్రేక్షకులందరూ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇట్లా ఉంటే మీకు ఎట్లా ఉంది? మీకు ఓకేనండి? స్పష్టత ఉండదు. లేదు, ఓకే. ఇట్లా ఉంటే ఏదైనా అంతే, పోనీ ఇట్లా కంప్లీట్గా ఏం కనిపించదు కదా. క్లియరా? అసలు ఇది మనకు మెయిన్ డోర్, ఓకేనా? ఇవి రెండు కిటికీలు, నోరు, రెండు కన్నులు. ఇప్పుడు ఈ నోరు లేకుండా అయితే అసలు ఇంటి లోపల పోతారు ఎవరన్నా? ఎవరు పోరు. అదైతే క్లియర్ కట్. ఇప్పుడు కిటికీల గురించి మాట్లాడితే, ఇవి ఉంటే మీరు ఎంతవరకు చూడగలుగుతారు? కళ్ళు ఉంటే ఎంతైనా చూస్తాం, ఒక డిస్టెన్స్ వరకు, ఒక డిస్టెన్స్ వరకు చూడగలుగుతారు. ఒక ఇంటికి కూడా అలాంటి కన్నులు ఉండాలంటారా, ఉండొద్దంటారా? జనరల్గా అయితే ఉండాలి. ఉండాలి. అయితే ఎక్కడ పడితే అక్కడ ఉండాలా? కరెక్ట్గా డోర్ పక్కనే ఉండాలా? అదే ఎగ్జాక్ట్ డోర్ పక్కనే ఎందుకు ఎగ్జాక్ట్గా ఉండాలి అనేది క్వశ్చన్. ఇప్పుడు నోరు పక్కనే ఈ కళ్ళు ఉన్నాయా లేవా? కాస్త పైన ఎక్కడో ఒకటి ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నోరు ఇప్పుడు పెద్దగా తెరిచామనుకోండి, పక్కకి వచ్చేస్తాయి అంతే. సో ఇది ఆల్రెడీ తెరుచుకొని ఉందన్నమాట. సో ఈ పక్కన ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ కన్నులు లేకపోతే ఏమవుతుంది? గుడ్డి అవుతుంది. మరి ఎవరన్నా గుడ్డిళ్ళు కట్టుకోవడానికి సిద్ధం ఉన్నారా? 2019 రాసి పెట్టుకోండి. 2019 హరివాస్తు మొదలు కాకముందు మాక్సిమం గుడ్డిండ్లే. అంటే చాలా మందికి ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేకపోవచ్చు. ఇక్కడ ఒక గోడ వచ్చింది, ఇప్పుడు లేకపోతే అప్పుడు సింగిల్ కిటికీ కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మీరు చెప్పింది కరెక్టే, 100% ఉంటుంది. దరిద్రం ఏంటంటే, చాలా మంది దరిద్రం అని మాట్లాడకండి సార్ అన్నారు. నాశనం పట్టించారు వాస్తుని. అంటే బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్, వాస్తు అనేది వదిలేసేయండి, బిల్డింగ్ ఆర్కిటెక్చర్ రూల్స్ని నాశనం పట్టించారు. ఇది ఇట్లానే పెట్టి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఒకసారి. ఇది ఫ్రంట్ ఫేసింగ్ అయితే డోర్కి కమ్మీలు ఉంటాయి చూడండి, ఇట్లా కమ్మీలు వస్తాయి కదా ఇటు పక్కకు, తెలుసా మీకు? ఇవి గోడ లోపలికి వెళ్ళిపోతాయి, తెలుసు కదా. అయితే ఇప్పుడు కాలం ఏమవుతుందంటే, ఈ కమ్మీలు కూడా తీసేసి ఒకవైపు తీసేసి కరెక్ట్ ఈ గోడ అంచు నుంచి డోర్ పెట్టేసేయండి. ఇక్కడ ఈ కమ్మీలు ఉండనియండి, ఇది గోడలో కలిసిపోతాయి. ఇంత మూలకు జరిపి పెడుతున్నారు, అంటే ప్రధాన ద్వారం. ఎస్. అయితే ఒక ఇంటికి ఇంత మూల పెట్టాల్సిన అవసరం ఏముంది అంటే, ఈశాన్యపు నడకనే మంచిది అనేది అందరి మైండ్లలో సెట్ చేసి పెట్టేశారు. ఈశాన్యపు నడకనే మంచిది. ఇప్పుడు ఒరిజినల్గా ఇక్కడ చూడండి, ఇట్లాంటి మూలలు ఈ కమ్మీలను కూడా కట్ చేసి ఇట్లా పెట్టినప్పుడు యాక్చువల్ రూమ్ సైజ్ ఇంతవరకు ఉందండి, ఇది రూమ్ సైజ్. మరి డోరు ఇక్కడ అట్లీస్ట్ ఈ రూమ్కి సెంటర్ పెట్టి ఇక్కడ 2 కిటికీలు పెట్టవచ్చు కదా, ఛాన్స్ ఉంది కదా. ఉన్నా కూడా పెట్టాలి. అందరికీ గుడ్డిల్లే కావాలి. గుడ్డిల్లు అనేది నా ఒక హరివాసులో ఉంది, ఎక్కడ కూడా లేదు. సింపుల్గా ఒక కన్ను లేదా 2 కళ్ళు పీకేసేసి ఖాళీ ఒక డోర్ పెట్టుకుంటారు చాలామంది. అట్లా ఉండదు. మీరు ఫారెన్ కంట్రీస్కి ఎనీ కంట్రీ వెళ్ళండి, ఎనీ కంట్రీ ఖచ్చితంగా మీకు డోర్ విత్ 2 విండోస్ ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మీరు కావాలంటే గూగుల్లో ఏదైనా ఏరియా ఓపెన్ చేసి ఒక్కొక్క హౌస్ ఎలివేషన్స్ ఫ్రంట్ ఫొటోస్తో పాటు కనిపిస్తాయి, మీరు కావాలంటే సెర్చ్ చేసి. అంటే ఇటీవల కాలంలో అంటే కొంచెం దొంగతనాలు పెరిగిపోయిన కారణంగా ఏంటంటే, ఇట్లా విండోస్ పెట్టుకున్నాం అనుకోండి, ఈ విండోస్ని కట్ చేసి ఇంట్లోంచి డోర్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో విండోస్ పెట్టట్లేదు. సరే, డోర్ పక్కన పెట్టట్లేదు, మరి బెడ్రూమ్కి ఎందుకు పెడుతున్నారు చెప్పండి, మీరే సమాధానం చెప్పండి. బెడ్రూమ్కి పెడుతున్నారా? బెడ్రూమ్స్కి కిటికీలు ఉండవా? అవును, నాకు కూడా క్వశ్చన్. బెడ్రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే లోపల నుంచి ఊచలు ఉంటాయి, లోపలికి రాకుండా అని కాకుండా జస్ట్ డోర్ తలుపు తీయటానికి అవకాశం ఉంటుంది కదా అని. ఎందుకు దూరం? లోపల గడి పెట్టుకునే ఉంటుంది కదా, తీయడానికి అవకాశం ఉంటుంది కదా, ఇలా అందే విధంగా ఉంటుంది కదా. దూరమే ఉంటుంది.
డిస్టెన్స్ ఎక్కువనే ఉంటుంది, అంత సాధారణం కాదు అది, అది రాంగ్ అన్నమాట. అయితే మీరు అంటే డోర్ గా అనుకుని ఇప్పుడు ఇలా ఇస్తున్నారు కదా సార్ విండోస్, అవి అయితే 100% డ్యామేజ్ అవుతాయి. ఇక్కడ చూడండి, మీరు చెప్పిన కండిషన్స్ ఏంటంటే ఈ పక్క నుంచే ఇట్లా గ్రిల్స్ ఇచ్చేస్తారు మొత్తం, ఇదంతా గ్రిల్ వచ్చేసి ఇది ఛాన్స్ ఉంది, ఇది ఛాన్స్ ఉండదు, ఇవి దూరం ఉంటాయి, ఛాన్స్ ఉండదు. మరి ఖచ్చితంగా 2 కిటికీలు ఉండాలనా అని ఒక ప్రశ్న, ఫైనల్ ప్రశ్న వేస్తే గనక, మనం ఎలాగైతే ఒక మనిషికి కళ్ళు ఉన్నప్పుడు దూరదృష్టి మనం చూడగలుగుతున్నాము, అలాగే ఒక ఇంటికి సంబంధించి 2 కిటికీలు అలాగే ఉంటే భవిష్యత్తు వీళ్ళు చూడగలరు అనేది పాయింట్. భవిష్యత్ అంటే ఏమైనా భవిష్యవాణి దొరుకుతుందా? అట్లా కాదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచోని నేను అక్కడి వరకు వెళ్ళాలి అని జస్ట్ అట్లా చూసారనుకోండి, మీకు క్లియర్ వే కనిపించింది, మీరు ఏం చేస్తారు? వెళ్ళిపోవచ్చు. అయితే ఆ ఆలోచన గుడ్డిండోళ్ళకి వస్తుందా? రాదు కదా. అయితే కన్ఫ్యూజన్ మైండ్ ఉంటదని అంటారు. కన్ఫ్యూజన్ లో వాళ్ళు ఉంటారు. ఎవరి ఇంటికైతే ఈ ముఖద్వారానికి 2 కన్నులు ఉంటాయో వాళ్ళు ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, ఏదైనా డిసిషన్ తీసుకోవాలన్నా అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆ డిసిషన్ రైటా రాంగా తీసుకోవాలా లేదా ఆలోచన చేసి డిసిషన్ తీసుకుంటారు. అది 75 to 90% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే ఈ కాలానికి తగ్గట్టుగా. పూర్వం అయితే అది 100% ఉంటుంది, ఈ కాలానికి అయితే ఇది. సో ఇప్పుడు మెయిన్ డోర్కి మరి 2 విండోస్ పెట్టాలా లేదా, అసలు అది బ్యూటిఫుల్గా ఉంటుంది చూస్తే కూడా. ఇప్పుడు ఈ 2 కిటికీలు తీసి గుడ్డిలో చేద్దామా, 2 కిటికీలు పెట్టేసేసి మంచి ముఖద్వారం చేద్దామా, మీరు చెప్పండి. 2 పెట్టుకుంటే బాగుంటుంది. 100% ప్రతి మెయిన్ డోర్కి 2 విండోస్ పెట్టాల్సిందే. అయితే ఇంటి లోపల మరి విండోస్తో సంబంధం ఉందా? అంటే ఇక్కడ విండోస్ పెట్టాం కాబట్టి, అంటే ఇక్కడ ద్వారం పెట్టాం కాబట్టి దానికి ఆపోజిట్ లో బ్యాక్ సైడ్ కూడా డోర్ ఉండాలి అని అన్నారు. విండోస్ పెట్టాం కాబట్టి విండోస్ కూడా ఉండాల్సి ఉంటుందా? అది పెడితే ఇంకా సూపర్. కానీ మనం అంత డెప్త్గా వెళ్తే వద్దులేండి మాకు అసలు కబోర్డ్స్కి సరి అంటే, ఇప్పుడు ఏమవుతుందంటే కాస్ట్ అంతా పెరిగిపోయిన తర్వాత చిన్న చిన్న స్థలాలు వస్తాయి. ఆ చిన్న స్థలాల్లోనే అట్లీస్ట్ ఈ ఒక్కటి పెడితే సూపర్. ఎంత సాధ్యమైతే అంత. కాలం తగ్గట్టుగా వెళ్ళాలి అని మాట్లాడతారు చాలా మంది. కాలం తగ్గట్టుగా అట్లీస్ట్ ఇది పాటించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మెయిన్ డోర్కి ఇరువైపులా 2 విండోస్ ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.